నమస్తే అండి. ఈరోజు అరుణాచలంలో దీపోత్సవం కదండి. అది అందరికీ లైవ్లో మన వాళ్ళందరూ కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, అక్కడ దీపోత్సవం జరుగుతుంది. వెలిగించారు దీపంని. ఇది సాయంత్రం 6 గంటలకు వెలిగించారండి. అందరు చూసి నమస్కరించుకొని మీ కోరికలు విన్నవించుకోండి స్వామికి. ఇక్కడ అయితే ప్రదక్షిణ 3 గంటల నుంచి స్టార్ట్ చేసేస్తే ఇక జనాలు చూడండి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి, అంటే వాళ్ళు డిగ్రీలో చదువుకున్న ఫ్రెండ్స్ అండి, వాళ్ళు అందరు కలిసి అక్కడికి వెళ్ళారు. కానీ స్వామి మహిమ కాకపోతే అక్కడ వరదలని చెప్పి అన్నారండి. వరదలేంటి, వర్షం కూడా పడలేదు. వర్షం కూడా పడకుండా ఇప్పుడు వాళ్ళకి దీపోత్సవం జరిగేదాకా కూడాను అక్కడ చల్లగా ఉంది, క్లైమేట్ కూల్గా ఉంది. ఇదంతా దేవుడి మహిమే అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా కూడాను దేవుడిని నమ్మాలి అని అంటాం కదండి మనం. నేను మొదటి నుంచి దేవుడిని నమ్ముతాను అంటుంటాను కదండి. ఇప్పుడు ఆది అన్నామలై టెంపుల్ అండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ టెంపుల్ అండి. ఆది అన్నామలై అంటే ఆ స్వామివారి టెంపుల్ ఇక్కడే స్టార్టింగ్ అండి. ఇక్కడ నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకుపోయి ఆ తర్వాత 6 గంటలకి దీపోత్సవం జరుగుతుంది. కాబట్టి ఇక స్వామిని కూడా ఒకసారి చూసుకొని మీరు నమస్కరించుకుంటారని ఈ వివరం చెప్తున్నాను. అట్లాగే నేను 365 ఒత్తులు మేము చేసి మా అబ్బాయికి ఇచ్చి పంపించాము. నేతిలో పెట్టి అక్కడికి పోయి వెలిగించి స్వామివారికి దండం పెట్టుకుంటారని ఇక్కడ కరెక్ట్గా అక్కడ దీపోత్సవం జరిగింది కదండి. అక్కడ పైన దీపం వెలిగించారు కదా, అప్పుడే స్వామి ముందు వీళ్ళు కూడాను ఆది అన్నామలై టెంపుల్ ముందు ప్రమిదిలోని ఒత్తులు కూడా నేతితో వెలిగిస్తారండి. అందరు చూస్తే నమస్కరించుకోండి, మీ కోరికలు విన్నవించుకోండి. ఆ స్వామికి తప్పక నెరవేరుతాయి అని భావిస్తూ ఈ వీడియో పెడుతున్నాను. నమస్తే అండి, ఉంటాను.